బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పోలవరం ప్రాజెక్టుకు నిధుల విషయంలో క్లారిటీ వచ్చింది. ప్రాజెక్టు నిర్మాణానికి నిధులు ఇచ్చేందుకు నాబార్డు అంగీకరించింది. ఈ మేరకు ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైనటువంటి నిధులపై నాబార్డు పోలవరం అథారిటీ మధ్య ఒప్పందం కుదిరింది. 2018 కల్లా పోలవరం పూర్తి చేయడానికి అంగీకారం తెలిపింది. అక్టోబర్ 15న పోలవరానికి తొలి విడత రుణం అందనుంది. కేంద్ర మంత్రి సుజనా చౌదరి ఆధ్వర్యంలో 2 గంటల పాటు చర్చలు జరిగాయి. ఎఫ్ఆర్బిఎం పరిమితికి పోలవరానికి సంబంధం లేదని ప్రకటించారు. నాబార్డే నేరుగా కేంద్రానికి నిధులు ఇస్తుందని సుజనా చౌదరి తెలిపారు. ఆ రుణాన్ని తిరిగి కేంద్రమే చెల్లిస్తుందని స్పష్టం చేశారు. ఇక ఇప్పటి వరకు ఖర్చు చేసిన నిధులు తిరిగి ఇచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉన్నట్లు సుజనా చౌదరి చెప్పారు. ప్రాజెక్టు వ్యయం 2014 గణాంకాల ప్రకారం లెక్కగట్టారని తెలిపారు. పోలవరం ప్రాజెక్ట్ కి 100% గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండ్ చేస్తా ఉంది. ఈ ఫండింగ్ మొత్తం కలిపి 3 years లో ఫండ్ చేయాలి కాబట్టి 2 years లో ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలి. 2018 ఎండ్ టార్గెట్ కాబట్టి ఆ ఫండ్స్ ని వాళ్ళ దగ్గర రెడీగా ఉన్నాయి. సో ప్రొసీజర్ కంప్లీట్ చేస్తే ఫండ్స్ రిలీజ్ చేయడానికి వాళ్ళు సమ్మతం చెప్పారు. పోలవరం ప్రాజెక్ట్స్ డెవలప్మెంట్ అథారిటీ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో దానికి వాళ్ళు ఫండ్ చేస్తారు. అక్కడ నుంచి ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్కి ఇప్పటి వరకు మనకు రావాల్సిన డబ్బు కూడా రీఎంబర్స్మెంట్ చేస్తానికి సిద్ధంగా ఉన్నారు. అక్టోబర్ 15కి వాళ్ళు ఫండ్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. మొత్తానికి పోలవరం ప్రాజెక్టు నిధుల విషయంలో ఒక క్లారిటీ వచ్చింది. ప్రాజెక్టు నిర్మాణానికి నిధులు ఇచ్చేందుకు నాబార్డు అంగీకరించింది. ఈ మేరకు ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన నిధులపై నాబార్డు పోలవరం అథారిటీ మధ్య ఒప్పందం కుదిరింది. 2018 కల్లా పోలవరం పూర్తి చేయడానికి అంగీకారం తెలిపింది. అక్టోబర్ 15న పోలవరానికి తొలి విడత రుణం అందనుంది. ఇక దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఢిల్లీ రిపోర్టర్ శిరీష్ అందిస్తారు. శిరీష్, సద్య సుజనా చౌదరి కార్యాలయంలో పోలవరానికి సంబంధించిన నిధుల సమీకరణ సమావేశం అనేది జరిగింది. ఈ సమావేశం దాదాపు గంటన్నర సేపాటుగా జరిగింది. అయితే నాబార్డే నేరుగా కేంద్రానికి నిధులు ఇస్తుంది, రుణాన్ని కేంద్రమే తిరిగి చెల్లిస్తుందని చెప్పేసి సమావేశం తర్వాత సుజనా చౌదరి మీడియాతో మాట్లాడి చెప్పారు. అయితే మొదట ఎఫ్ఆర్బిఎం కిను రుణానికి సంబంధం ఉంది. ఎఫ్ఆర్బిఎం కి రుణానికి సంబంధం ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ తీసుకునే రుణం అనేది దాదాపు 18,100 కోట్లకు మాత్రమే పరిమితం అవుతుందని చెప్పేసి కూడా వార్తలు వచ్చాయి. అయితే ఈ ఎఫ్ఆర్బిఎం కి రుణానికి ఎటువంటి సంబంధం అనేది కూడా లేదు. కేంద్రమే రుణం తీసుకుంది కాబట్టి ఎఫ్ఆర్బిఎం కు దీనికి ఎటువంటి ముడిపెట్టము. 3 ఏళ్లలో ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయడానికి కావాల్సిన నిధులన్నింటినీ కూడా నాబార్డు అందిస్తుంది. ఈ మేరకు మేము నాబార్డు తోటి మాట్లాడామని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే మొత్తం ఈ ప్రక్రియ అంతా కూడా పూర్తి చేసేందుకు అక్టోబర్ 15 వరకు సమయం పడుతుంది. అక్టోబర్ 15 నుంచి నిధులన్నిటివి పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి విడుదల చేయడానికి నాబార్డు అంగీకరించిందని చెప్పేసి సుజనా చౌదరి ప్రకటించారు. అయితే ఇప్పటి వరకు ఖర్చు చేసిన నిధులను కూడా తిరిగి చెల్లించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పేసి కూడా ఆయన ప్రకటించారు. ప్రాజెక్టు అంచనా వ్యయం అనేది 2014 లెక్కల ప్రకారం అంచనా వ్యయాన్ని చేస్తామని చెప్పేసి కూడా చెప్పారు. అయితే 16,000 కోట్లు కాకుండా 30,000 కోట్ల రూపాయలను 32,000 కోట్ల రూపాయలను ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం ఖర్చు చేస్తామని చెప్పేసి కూడా ఆయన ప్రకటించారు. అయితే ఈ పరిహారము పునరావాసానికి దాదాపు కొంత ఖర్చు అవుతుంది కాబట్టి ఆ ఖర్చు కూడా ఇందులో నుంచే చెల్లిస్తామని చెప్పేసి కూడా ఆయన ప్రకటించారు. ఏదైనప్పటికీ కూడా ఎఫ్ఆర్బిఎం కును నాబార్డు ఇచ్చే రుణానికి సంబంధం ఉందని చెప్పేసి వచ్చిన వార్తలకు ప్రస్తుతం ఈ సమావేశం జరిగిన తర్వాత కొంత క్లారిటీ అనేది కూడా రావడం కూడా జరిగింది. సో 15 నుంచి పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి నాబార్డు నుంచి నిధులు అనేటివి నిరంతరాయంగా అందుతాయని చెప్పేసి కూడా ఈ సమావేశం తర్వాత స్పష్టమైంది. సంధ్య. ఓకే, రైట్ శిరీష్.